దేవుని పరిశుద్ధ నామమున మీకందరికీ శుభములు కలుగును గాక. మరి నేను ప్రయాణంలో ఉండి నేను ఈ వీడియోస్ చేయలేకపోయాను. మరి ఈ దినమున దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రములు. ఈరోజు వాక్యము కీర్తనలో 147 3వ వచనము. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎవరి గుండె చెదిరి ఉన్నదో, ఎవరి గుండె బలహీనంగా ఉన్నదో, ఎవరి గుండెలో ధైర్యం లేదో, చెదిరిపోయారో, అలసిపోయారో, దిగజారిన స్థితిలో ఉన్నారో, చెదిరిపోయిన తలంపులు, చేయాలా వద్దా, ఉండాలా ఉండొద్దా, అంతా ఫికల్ మైండెడ్గా కన్ఫ్యూషన్గా ఉన్నటువంటి ఆ మానసిక స్థితిని, ఆ హృదయమును ఆయన బాగు చేయవాడు. దేవునికి స్తోత్రం. మరి హార్ట్ ఆపరేషన్స్ చేసుకోవచ్చు, కానీ ఆపరేషన్స్ చేసుకున్నప్పటికీ ఆ బ్లాకేజెస్ అవన్నీ తీసివేయచ్చు. కానీ ఈ తలంపులు, చెదిరినటువంటి తలంపులు, బలహీనపరిచేటటువంటి తలంపులు, హృదయంలో కలిగేటటువంటి ఆ వేదన, ఆ రోదన, ఆ యొక్క దిగులు అనేది ఎవరు కూడా బాగు చేయలేరు, ఎమోషన్స్ని ఎస్పెషల్లీ. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, గుండె చెదిరినటువంటి వారిని ఆయన బాగు చేస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. నీ హృదయాన్ని ఎవరైనా గాయపరిచారా, బాధ పెట్టారా, గాయపడి ఉన్నావా? నా యొక్క హృదయము ఇట్స్ బ్లీడింగ్, ఆ వేదన తట్టుకోలేకుండా కన్నీరు కారుస్తున్నావా? విరిగి నలిగినటువంటి మనసు కలిగి ఉన్నావా? దేవుడు అంటున్నాడు, ఆ యొక్క గాయాలన్నిటినీ నేను కూడా కడతాను. మరి కొంతమంది ఆ గాయాలను బాగు చేయరంట సరిగా. ఆ గాయాలలో ఉన్నటువంటి ఆ యొక్క ఆ పుండుని, దాన్ని బాగా పిండి తీసివేసి నీట్గా శుభ్రం చేసి ఆ గాయం కట్టరంట. ఆ గాయం అంతా లోపలనే ఉంటుంది. పైన ఆయింట్మెంట్ రాసుకున్నట్టు మనము మేకప్ వేసుకొని తయారై వెళ్తూ ఉన్నాము. కానీ ఇటువంటి లోపల హృదయాంతరంగములో ఉన్నటువంటి గాయాలను, వేదనను దేవుడు బాగు చేస్తానంటున్నాడు. ఆ గాయాలను కట్టుతానంటున్నాడు. ఆ యొక్క ఆ నొప్పి, ఆ యొక్క గాయాల చేత రోధించేటటువంటి ఆ బాధను యేసయ్య కట్టుకడతాడంట, స్వస్థపరుస్తాడు. ఎందుకంటే ఆయనకు గాయము తెలుసు. మన దేవునికి గాయాలు తెలుసు. ఆయన ఎంతగా గాయపడ్డాడో, ఆ గాయం యొక్క బాధ, ఆ నొప్పి, ఆ వేదన ఆయనకు తెలుసు. అటువంటి స్థితి ఆయన ఈ వెంట్ త్రూ దట్ సిట్యుయేషన్. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఆ గాయాలను నేను కట్లు కడతాను. వాటికి ఆ పుండు అదంతా క్లీన్ చేసి, ఆ లోపల ఉన్న నొప్పి అంతా తీసివేసి, శుభ్రపరిచి, దానిలో ఉన్న పాపమును, ఆ రోత అంతా తీసివేసి నూతన హృదయాన్ని ఇస్తానంటున్నాడు, బాగు చేస్తానంటున్నాడు. సో గాడ్ ఈస్ టెల్లింగ్, ఐ విల్ హీల్ యూ. వాటన్నిటిని బాగు చేస్తానంటున్నాడు. మరి అంత గొప్ప దేవుని దగ్గరికి ఈ దినమున నీవు ఏ స్థితిలో ఉన్నా, ఏ గాయాలతో ఉన్నా, చెదిరినటువంటి మనస్సు, చెదిరినటువంటి తలంపులు, విరిగి నలిగినటువంటి హృదయాన్ని ప్రభు చెంతకు తీసుకొని రా. ఆయన నీ గాయములను బాగు చేసి, మరి నిన్ను అక్కట్లు కట్టి, ఆయన నిన్ను అలక్ష్యం చేయకుండా కాపాడుతానని దేవుడు చెప్తున్నాడు. ప్రార్థన చేసుకుంది. యేసయ్యా నీకు స్తోత్రం. అనేకులు ప్రభువా హృదయము విరగగొట్టుకోబడి గాయాలతో,
చెదిరిన తలంపులతో, కన్ఫ్యూజన్తో, భయముతో, చింతతో, వేదనతో, దుఃఖములో వారి గాయాలు వారు చెప్పుకోలేక దిక్కు లేకుండా లోపలనేమో మూలుగుతూ బ్లీడ్ అవుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు. యేసయ్యా, నీవు గాయం యొక్క బాధ నీకు తెలుసు. నీవు పొందిన గాయముల చేత మాకు స్వస్థత అంటున్నావు. మా హృదయ వేదనలు విస్తారములు వాటన్నిటిని బాగు చేసే దేవుడవని నీ పాద సన్నిధికి చేరిన ప్రతి బిడ్డను నీవు ముట్టి స్వస్థపరచండి, బాగు చేయండి, గాయములను కట్టండి. నన్ను ప్రభా యొక్క వాక్యం వినిచిన ప్రతి బిడ్డను నీ అందు విశ్వాసం ఉంచి నీ వద్దకు వచ్చిన ప్రతి బిడ్డను ముట్టి స్వస్థపరచు, బలపరచుమని యేసు నామమున నీ వాక్యం మా పట్ల నెరవేర్చుమని అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.